దేవునికి స్తోత్రం. ఈ దిన దయాదాక్షిణ్యపూర్ణుడైన దేవుడైన యెహోవా కృపగల వాగ్దానం. యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. కీర్తన గ్రంథం 94 అధ్యాయం 18వ వచనం. ప్రియా దయాదాక్షిణ్యపూర్ణుడైన దేవుని బిడ్డలారా, ఉన్నతుడును అత్యున్నతుడును పరిశుద్ధుడు పరిపూర్ణుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. దేవాదేవుని యొక్క తన కృపను మన మీదుంచి మనల్ని బలపరుస్తున్న సర్వాంగ సుందరుడైన, నా కాలు జారినని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరుచున్నది అని దావీదు పాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, జారిపోదునేమో అను తలంపు మనలో వచ్చినప్పుడు ప్రభు తానే మనలను బలపరుచున్న సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు. కాబట్టి దీనులకు తన కృపను దయచేయు దేవునికి లోబడి నడుచుకుంటే ఎంతో అవశ్యం. దేవుని బిడ్డలారా, పాత నిబంధన పరిశుద్ధుల వలె ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాగా, ప్రియులార క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడు కృపకు లోనైన వారుగా జీవించున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని కృపను, దేవుని దయను, దేవుని యొక్క సమాధానమును మనం పొందుదాం. మనము ధర్మశాస్త్రముకు లోనైన వారుగా గాక దేవుని బిడ్డలారా, క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడు కృపకు లోనైన వారుగా జీవిందాం. దేవుని కృప మనతో నిత్యముంటానికి దేవునికి లోబడి ప్రభుతో కొనసాగుదాం. కృపను పొందుకుందాం, కృపయందు నిలిచుందాం, కృపయందు విస్తరించుదాం. దేవుని బిడ్డలారా, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక మీ పాపం మీ మీద ప్రభుత్వం చేయనీయదు. మనలను త్రొట్టిల్లకుండా కాపాడునని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన బలమైన హస్తము మనము జారిపోకుండా స్థిరపరచుటకు శక్తిగలదై ఉన్నది. మనము ఎల్లప్పుడూ ఆయన వైపు చూచుండవలెను. దేవుని బిడ్డలారా, ప్రార్థించు దేవుని బిడ్డలు సహవాసం మనకు కావాలి. ప్రార్థనా యోధులమై, ప్రార్థనా వీరులమై, ప్రార్థన అర్హత కలిగి మనం ఉండాలి. ప్రభుని స్తుతిందాం, ప్రభుని ప్రార్థిందాం. ప్రార్థన ద్వారా మనం జయం పొందుతాం. అంతేకాదు ఎల్లప్పుడూ మనము దేవుని సన్నిధానంలో దీన మనసు గలవారమై కృపకు అప్పగించుకుందాం. ఎవరైతే దేవుని కృపకు అప్పగించుకుంటున్నారో వారి మీద పాపం ప్రభుత్వం చేయదని పరిశుద్ధ గ్రంథం మన స్పష్టంగా తెలియజేస్తున్నది. మనలను పాపపు బురద నుండి లేవనెత్తి కడిగి పరిశుద్ధపరిచి ప్రభు కృపకు ప్రతి దినము అప్పగించుకుందాం. ఆయన మన రక్షకుడు. కృపతో మనలను రక్షించి నీతి వస్త్రములను ధరింపచేయగల సర్వాంగ సుందరుడు. తన కృపగల రెక్కల కింద భద్రపరిచి అంతవరకు మనల్ని కాపాడగల అద్వితీయుడు, కృపామయుడు, దయామయుడు, దయాదాక్షిణ్యపురుడు. మనము ఆయన కృపను ఆశ్రయించినడల పాప శాపములను మనలను ఎన్నడూ జయించవు. కృప దయచేయి గొప్ప దేవుడు అని గోజాడి ప్రార్థించిన కొలది సంపూర్ణమైన కృప మన మీదకి దిగువచ్చున్న. దేవుని బిడ్డలారా, మనం కృపలో నిలిచుండగా పడిపోవుట జరగదు, ఎంత మాత్రం కూడా జరగదు. మనం కృపలో నిలిచిందాం. పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా జీవిందాం. ఆయనతో కొనసాగుదాం. దేవుని కృప నిత్యము మీతో నాతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వాధికారిని, సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వకృపామయుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, నీ కృప మమ్మలను బలపరుచుచున్నది. నీ కృప లేనిచో మేము ఒక్క క్షణము కూడా మేము జీవించలేం, బ్రతకలేము. నాయమూర్తి అయ్యా, కృపగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి, అయ్యా మీ కృపల మమ్మల్ని బలపరిచి మాకు జయమనుగ్రహించండి. కృపామయుడా, మమ్మల్ని కాపాడగల గొప్ప దేవుడు, మాకు జయమివ్వగల గొప్ప దేవుడు, మమ్మల్ని రక్షించగల రక్షకుడు, మా యందు ప్రభా కృప చూపించి మాకు విజయం గురించే విజయప్రదాత దేవానికి స్తోత్రాలు. నీ కృపాకిరణాలు మీ పిల్లలను మాకు అందరికి దయచేసి బిడ్డలందరికీ ఆయుధార్గ్యం, జయ విజయం, శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి బిడ్డలందరినీ మీరు బలపరచండి, చెయ్యి పట్టి నడిపించండి. అయ్యా, మీ కృపాక్షేమ బిడ్డలకు దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నత నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మహిమా స్వరూపుడైన దేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖున మహిమా స్వరూపుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. మీరందరూ ప్రత్యేకంగా ప్రభుపాద సన్నిధిలో ప్రార్థించండి, దేవుని మహింపరచండి, గణపరచండి. మీరు ఎక్కడున్నా మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఒకవేళ దేవుడు మిమ్మలను ప్రేరేపిస్తే మీ విలువైన క్రిస్మస్ కానుకను పంపించండి. ఫోన్పే నెంబర్, గూగుల్ నెంబర్ 9440442637. తప్పకుండా మీ యొక్క విలువైన కానుకను పంపించండి. ప్రభు పాదసన్నిధిలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవాదేవుని యొక్క శాశ్వత కృప మీతో ఉండి, మీ కుటుంబంతో ఉండి, మీకు జయము విజయం అనుగ్రహించి ఆయన కృపలు మిమ్మల్ని బలపరచును గాక.
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.